ప్రియులారా, దేవుని రాజ్య ప్రవేశము మనకు నేడు, రేపు అనేటటువంటి పాఠంలో ప్రాముఖ్యంగా దేవుని రాజ్యంలో ప్రవేశించడం నేడు ఎలా సాధ్యమవుతుంది? ఎలా మనం ప్రవేశించాలి? ఎందుకనంటే ఒక మంచి ప్రదేశం మనకు కాస్త రిలీఫ్ ఇచ్చేటటువంటి ప్రదేశం, మనకు కావలసినటువంటి వస్తువులను కొనుక్కునేటటువంటి ప్రదేశం, ఆహ్లాదాన్నిచ్చే ప్రదేశం, ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఏదైతే దానికి ఎంటర్ అవ్వాలో, ఒక టికెట్‌తో మనం ఎంటర్ అవుతాం. ఏవండీ? ఎంట్రీ టికెట్ అంటారు. అట్లాగా మహాలోకం, దివ్యలోకం, శాశ్వత లోకం, పునాదులు గల పట్టణం, పరలోక రాజ్య ప్రవేశానికి ఎంట్రీ టికెట్ లాంటిది బాప్తిస్మం. అయితే అది ఎలా మనం అలా అనుకోవాలి? దేవుని రాజ్యంలోని మనం చూడాలి అంటే మరి నికోదేము గారితో యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి విషయం గూడా మనం గత కాలంలో ధ్యానం చేయటం జరిగింది. అట్లాగే రేపు మనం పరలోకములో ప్రవేశించాలి. దేవుడున్న నిత్య స్వాస్థ్యము మనం పొందుకోవాలి అంటే 7 గుణగణాలు, 8 గుణగణాలు మనం కలిగి ఉండాలి అని ఈ భూమి మీద నేర్చుకోవటం జరిగింది. ఒకసారి పేతురు గారు రాసిన రెండవ పత్రికలో మరి మనకు క్లారిటీగా మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పేతురు గారు రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో మనకు స్పష్టంగా ఎక్కడ దొరుకుతుందంటే, ఐదో వచనం నుండి ఒక్కొక్క లక్షణాన్ని దేవుడు తెలియపరుస్తూ వస్తాడు. అందులో మొట్టమొదటిది ఏంటండి? విశ్వాసము. తర్వాత సద్గుణము రెండవది. మూడవది జ్ఞానము. నాలుగవది ఆశానిగ్రహము. ఆశానిగ్రహం తర్వాత ఐదవది సహనము తర్వాత ఆరవది భక్తి. భక్తి తర్వాత ఏడవది సహోదర ప్రేమ. ఎనిమిదవది దయ లేదా ప్రేమ. ఫుట్ నోట్లు ఏమనుంది చూడండి అక్కడ. దయ అంటే ఏంటి అర్థం? ఫుట్ నోట్ ఉందా లేదండి దయ దగ్గర? ప్రేమను, దయను అన్న దగ్గర ప్రేమను అని ఉంది. అంటే దయ అంటే ప్రేమ. మరి పైన కూడా చెప్పాడు కదా ప్రేమ అని. మళ్ళీ కింద కూడా ప్రేమ గురించి మాట్లాడాడంటే ప్రేమకున్న వాల్యూ అలాంటిది. అందులో ఈ 2 రకాల ప్రేమకు కొంచెం ఒక మార్పులు, చేర్పులు ఉన్నాయి. కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి కూడా ఏంటనేది మనం తెలుసుకుంటాం. మరి ఇవన్నీ చేసినప్పుడు మనం ఏమవుతుంది అనంటే 11వ వచనంలో క్లారిటీగా ఒక మాట చెప్తున్నాడు. ఏమని? పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయంలో 11వ వచనం. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, ఎట్టి క్రియలు? ఈ విశ్వాసము, సద్గుణము, సహోదర ప్రేమ, ఆశా నిగ్రహము, ఈ 8 గుణగణాలతో కూడిన క్రియలు చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుతుంది? మీరు ఎప్పుడునూ తొట్టిల్లరు. ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా బాధపడుతుంటాం, భయపడిపోతూ ఉంటాం. ఏమని అంటే ఇక మీదటనైనా మనం పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా స్థిరంగా, బలంగా నిలబడగలమా లేదా భక్తి జీవితంలో? మన వల్ల అవుద్దా లేదా? ఎందుకనంటే ఎన్నోసార్లు పడిపోయాం. ఏమండి? పలుమార్లు వైదొలిగినాను పరలోక దర్శనము నుండి అని ఇదిగో దేవా నా జీవితం అనే పాటలో మరి మాట్లాడినటువంటి విషయం, పలికినటువంటి పరిస్థితులు మనకు తెలుసు.
ఈవెన్ అది పాటే కాదు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు అంతటి మహాభక్తుడు ఆయన మనందరి గురించి ఇచ్చినటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి అనంటే, ఒకసారి మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికొద్దాం. ఒకసారి. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము. చూడండి. ఎవడైనను చాలు సిస్టర్. గమనించండి. అనేక విషయాల్లో మనం అందరము తప్పిపోతున్నాం అని అంటున్నాడు. ఎందుకు అనంటే, దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, మనలో ఇవన్నీ లేకపోవటం. ఈ 8 లక్షణాలతో భక్తి జీవితాన్ని మనం క్రియల రూపంలో కనబరచలేకపోవటమే కారణం. అంటే చాలా మందికి చాలా కాన్ఫిడెన్స్ లెస్‌గా ఉంటారు. ఈ 2026 సంవత్సరంలోనైనా నేను నిలదొక్కగలనా? లేదా ముందున్నటువంటి బలహీనతలను పోగొట్టుకోగలనా? లేదా బలమైనటువంటి కార్యాలు నేను చేయగలనా? లేదా విశ్వాసంతో కూడిన పనులు చేయగలనా? లేదా మంచిగా రెగ్యులర్‌గా సంఘానికి అటెండ్ కాగలనా? లేదా సంఘ కార్యక్రమాల్లో పాలు పంపులు చక్కగా పొందుకోగలనా? లేదా నా వంతు పాత్ర నేను పోషించగలనా? లేదా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండగలనా? లేదా బైబిల్‌ని చదవగలనా? లేదా ఇవన్నీ రకరకాలైనటువంటి మీమాంసలతో, సందిగ్ధతలతో, సందేహాలతో ప్రతి ఏడాది కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించడం అనేది మనం అర్థం చేస్తున్నాం. తొట్టిల్లిపోవడానికి ఇలాంటి భయాలు, ఆందోళన కలగటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, దానికి కావలసినటువంటి ముడి సరుకు ఏంటో మనకు తెలియకపోవటం. ఇదిగో ఈ 8 గుణగణాలు మనల్ని ఏం చేయగలుగుతాయంటే, మనల్ని ఏ విషయంలో పడిపోనివ్వు. ఒకటి. తర్వాతేంటి? అలాగున మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అన్నాడు. నిత్యరాజ్య ప్రవేశం. రేపు మనం దేవుడున్న లోకాన్ని స్వతంత్రించుకొని సదాకాలం ఆయనతో కూడా మరి ఆకలి దప్పులు లేనటువంటి జీవితం, కన్నీళ్లు లేనటువంటి జీవితం, చీకు చింతలు లేని జీవితం, బంగారు వీధులలో మీకు ఇంతకుముందు చెప్పాను లేదు, ప్రియా యేసురాజును నేను చూచిన చాలు అనే పాట మీకు అందరికీ ఐడియా ఉంది కదండి. అందరికీ ఉంది కదా. అందులో మామూలుగా ఈ ఏబి మాసిలామణి అనేటటువంటి భక్తుడు రాసినటువంటి పాట ఉంది. ఈ మాసిలామణి గారు ఎవరిని మైండ్‌లో పెట్టుకొని రాసాడో తెలుసా మీకు? నేను చాలా సార్లు చెప్పుంటాను. కొంతమంది మరి చెప్పేటప్పుడు వినకపోవచ్చు. అంటే మీరు అటెండ్ అయ్యి ఉండకపోవచ్చు. ఒకవేళ విన్నా మర్చిపోయి ఉండొచ్చు. గుర్తున్నోళ్ళు చెప్పండి. ఎవరిని మనసులో పెట్టుకొని ఆ పాట రాసాడా అంట తెలుసా మీకు? చెప్పినట్టు ఏమన్నా గుర్తుందండి? ఎప్పుడైనా గాని మీరు గమనించండి. ఎవరైనా రచయితలు, పాటల రచయితలు వాళ్ళ మనోగతాన్ని మనం పరిశీలన చేస్తే, ఓహో! మీరు ఇది మైండ్‌లో పెట్టుకొని రాశారు అని అనిపిస్తుంది. అందుకే ఒక పాట గురించి మనం పర్ఫెక్ట్‌గా తెలుసుకోవాలన్నా, దానికి సంబంధించినటువంటి ఆరిజిన్, దాని మూలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు రావాల్సొచ్చింది? ఎందుకు రాయాల్సొచ్చిందనేది అర్థం కావాలంటే, పాటను రచించిన రచయితలోని ఆంతర్యము తెలుసుకోవాలి. చాలా ప్రధానమైనది. మరి మీరు 'ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ మరణాథ సిస్టర్' పాట అంతా విన్నారా? అందరూ విన్నారండి? రైట్. దాన్ని వినడానికి ముందు నేను రచయిత మాటల్లో అని పాట గురించినటువంటి మెసేజ్ మాట్లాడాను. అది అందరూ విని ఉండరు. పక్కాగా విని ఉండరు. విన్నారా అందరూ? అందరూ వినుండరు. కొందరు మాత్రమే వినుంటారు గానీ, పాట అందరికి చేరుంటది. చాలా మందికి చేరుతది గానండి, పాట తాలూకు ఆయన మనోగతం అర్థం కాదు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే,
ఆయన బైబిలులో ఉన్నటువంటి ఒక క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని రాస్తాడట ఆయన. నేను నీ ఇంటిని గూర్చిన ఆసక్తే నన్ను భక్షిస్తోందయా తండ్రి భక్షిస్తోందయా అని పాట రాశాడు. అది ఎవరు రాసినట్టు, ఎవరిని అనుకోని రాసానో అక్కడ నేను మెన్షన్ చేశాను పాట ప్రారంభంలోనే. యేసుక్రీస్తు ప్రభువుల వారు దేవుని ఇల్లైన మానవాళిని చూచినప్పుడు ఆయన ఆవేదనతో పాడినటువంటి పాట అని రాశాను. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయా తండ్రి భక్షిస్తుందయా అని ఆ మాటలతో మొదలుపెట్టినదంతా కూడా అది యేసు ప్రభుల వారు మనలందరినీ చూసి వ్యధ చెంది పాడినటువంటి పాటలాగా నేను రాసింది. అలాగే ఏబి మాసిలామణి గారు కూడా మనకు ఏదైతే లూకా సువార్తలో లాజర్ గారు ఉన్నారు కదండి, లాజర్ గారు ఎక్కడ ఏ అధ్యాయంలో ఉన్నాడు? లూకా సువార్తలో ఏ అధ్యాయంలో ఉన్నాడండి లాజర్ గారు ప్రస్తావన? 16వ అధ్యాయంలో ఉన్నారన్న. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్. అంటే యాక్చువల్లీ మనకి ఏదన్నా ఒక సందర్భం ఎక్కడ ఉంది అని నేను చెప్పాను కదా ముందు, ఒక 3 సోపానాలు ఉన్నాయి మనకు. బాగా మనసు నిండా దేవుడి వాక్యం నిండిపోయిందని చెప్పడానికి ఇవి కొన్ని సిగ్నల్స్ లేదా సిమ్టమ్స్, క్వాలిటీస్. మొట్టమొదటిది ఒక మాట చెప్పు కానీ ఇది ఏ పుస్తకంలో ఉంటుంది అనేది స్ట్రైక్ అవ్వాలి. రెండవది ఏ అధ్యాయంలో ఉంటుంది అనేది రావాలి. మూడవది పవర్ఫుల్ పర్ఫెక్షన్ ఏ వచనంలో దొరుకుతుంది అనేది తెలియాలి. నేను ఒకసారి మీతో చెప్పాను లేదో, ఒక సోదరుని నేను అడిగాను, అన్న పలానా రెఫరెన్స్ ఎక్కడుందో నాకు గుర్తులేక, సీనియర్ కాబట్టి బాగా గుర్తుంటుంది అనే ఉద్దేశంతో, అన్న పలానా రెఫరెన్స్ ఎక్కడుంటుంది అని అడిగితే, తమ్ముడు ఎక్కడుంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా బైబిల్లో ఉంటుంది అన్నాడు. ఎక్కడ ఉంటుందో తెలియదు కానీ ఖచ్చితంగా బైబిల్లోనే ఉంటుంది అన్నాడు. అట్లా ఉంటుంది అనమాట ఆన్సర్స్. ఓకేనండి. కాబట్టి ఈ లాజరు గారి గురించి అంటే ధనవంతుడు వచ్చి, ఒరే నువ్వు ఎందుకు నన్ను ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నావు? ఒక ఏడుపు లేదు, ఒక భయం లేదు, ఒక ఆందోళన లేదు, ఒక దిగులు లేదు, ఒక విచారం లేదు. ఏది లేకుండా ఏమీ లేనోడివి. ఇవి ఈ విచారాలు లేకుండా ఎట్లా ఉండగలిగావురా అని అంటే, అప్పుడు పాట రూపంలో చెప్పాడట లాజరు గారు. ఏమని? ప్రియ యేసురాజుని నేను చూచిన చాలు, మహిమాలో నేనాయనతో ఉంటే చాలు, నిత్యమైన మోక్షగృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, ధనవంతుడు అనుకున్న విషయం ఏంటంటే ఈ భూమి మీద బహుగా సుఖపడితే చాలని ఏడనుకున్నాడు. నేను ఎంతకాలం బతాని మహా అంటే ఈ కురుపులతో, ఈ బాధలతో, వ్యాధులతో తొందరగా చచ్చిపోతాను. చనిపోయిన తర్వాత ఏమవుద్ది? నిరీక్షణ. అదొక నిరీక్షణ, సిగ్గుపరచని నిరీక్షణ. నేను మహిమలోకి వెళ్ళిపోతాను, బంగారు వీధుల్లో తిరుగుతానయ్యా నేను అంటే. ఆ దేవుడున్న నోకపు ఖ్యాతి పర్ఫెక్ట్ గా తెలియాలంటేనండి కొన్ని పాటలు ఉన్నాయండి. చిత్రమైన దారుణమైన విషయం ఏంటంటే, అట్టాటి పాటలు కొన్ని అకేషన్లకు పరిమితం చేసి ఒక దుర్మార్గపు పని చేశాం మన క్రైస్తవులు. ఎప్పుడు పాడతారండి ఈ పాట? ప్రియ యేసురాజును నేను చూచిన చాలని పాట ఎప్పుడు పాడతారు? మనిషి చనిపోవాలా పాట పాడాలంటే? మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఎవరైనా పాడారండి ప్రియ యేసురాజును నేను చూసిన చాలని? ఆన్లైన్లో ఎవరైనా పాడగా విన్నారా? వెరీ గుడ్, మీరు సూపర్. సంఘంలో పాడారా? పాడుకోవచ్చునా? అందులో అదే మనం చెప్పేది ఏంటంటే, అదేదో పెళ్లి సమయంలో సావు పాట లాంటిది కాదు అది. అలాగే మనకు కొన్ని ఇంకొక పాట కూడా చనిపోయేటప్పుడు పాడతారన్నా. నేను చెప్తానమ్మా, అది పరదేశులమో ప్రియులారా,
అదే పరదేశంలో ఉంటారు. అసలు ఆ పాట నేను ఒకసారి మీకు చెప్పారో లేదో, రోజు పాడుకోవాల్సిన పాటనా? యానివర్సరీ సంఘానికి యానివర్సరీ టైంలో కడపలో ఒక చోట, అంటే మనకు టౌన్ చర్చ్, కాంగ్రిగేషన్ టౌన్ చర్చ్ అనేది ఉంది. అక్కడ మా ఆవిడ వెళ్ళి వేదిక మీద ఇదే పాట పాడింది, పరదేశులము ప్రియులారా. ఒక పెద్ద ఆవిడొచ్చి ఈమె పాడైపోయిన తర్వాత, ఇదేం పాటమ్మా, ఇట్లాంటి మంచి వార్షికోత్సవ సందర్భంలో, సంతోష సమయంలో, చచ్చిపోయినప్పుడు వ్యక్తుల కోసం పాడే పాట పాడుతున్నావు, సావుకుడి భార్యవి, నీకు ఆ మాత్రం తెలీదా అని వచ్చి మాట్లాడిందట. బోరని ఏడ్చేసింది అమ్మాయి. నేను నా దగ్గరకు వచ్చి చెప్తే విషయం ఇట్లా జరిగింది అని. దాన్ని లైట్ తీసుకో అమ్మాయి, ఆమెకు తెలియదు, సరైన సమయంలో నువ్వు పాడావు అని చెప్పాను. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియ దేశము, నా ప్రియుని దేశం పాట విన్నారా? విన్నాంనా. అద్భుతమైన పాట అది. సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు, దైవ కుమారుడు తేజోమయుడు అని యేసు ప్రభుల వారి గురించి కానీ, ఆ లోకంలో ఉన్నటువంటి విషయాల గురించి కానీ అద్భుతమైనటువంటి వర్ణనం పాటలు. నెక్స్ట్ వినండి తర్వాత. అంటే ఆ మహాలోకం అసలు విశ్వాసులందరిలో ఒక హాట్ టాపిక్ ఏంటో తెలుసండి, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ గా ఉండాల్సింది ఏంటంటే, ఏంటండి ఏంటో హాట్ టాపిక్ తెలుసా మీకు? ఎప్పటికీ ప్రతి విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు మాట్లాడుకోవాల్సినటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే, ఐడియా ఉందండి ఎవరికైనా? లేదా? మరణం కాదక్క, ఇంకా దాని తర్వాతకి వెళ్ళాలి. ఇంకా 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 ట్రై చేయండి. పరలోకం గురించి. వెరీ గుడ్. ఎలా ఎలా మనం హాట్ టాపిక్ అని అనుకోవాలి? ఎక్కడ ఆధారం ఉంది అంటే, ఒకసారి పౌలు గారి మాటలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. అయితే ఒకడు మనకు కావాల్సిన విషయం దొరికింది సిస్టర్. మనము మాట్లాడుకుంటున్నామట దేని గురించట? దేని గురించి అండి? ఆ రాబోవు లోకాన్ని గురించి. అంటే మనం ఏ దాని గురించి మాట్లాడుకోవాలి? ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుతున్నప్పుడు అండి, విశ్వాసులు లోక సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు మనం వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయాల్సిన పని లేదు, పరిస్థితి లేదు. కానీ ఒకటి నిజం, కానీ దేవుడిని మనసెరిగినటువంటి విశ్వాసులుగా ఇద్దరు కలుసుకున్నప్పుడు రాబో లోకము గురించి డిస్కస్ చేసుకోవాలట. అదేనట హాట్ టాపిక్. ఈరోజు మనం ఏం చేసుకుంటున్నాము అంటే, ఒక కడుపున పడినటువంటి బిడ్డ, రాబోయేటటువంటి బిడ్డ ఆడను మగను ఎట్లుంటారు? అమ్మ పోలిక, నాన్న పోలిక, తెలుపు ఉంటారా, నలుపు ఉంటారా, రెండు కలగలిపి మిక్స్ అయ్యి వస్తారా? ముక్కు ఎవరు పడుతుంది, కాళ్ళు ఎవరు పడబోతుంది, ఏం సంగతి? ఇవి డిస్కస్ చేసుకునేవాడు కొంతమంది. రాబోయే సినిమాల గురించి డిస్కస్ చేసేవాళ్ళు కొంతమంది. ఏమండి? ఈ జీవితంలోనికి, మన కుటుంబంలోనికి రాబోయేటటువంటి కోడలు ఏ విధంగా ఉండబోతుందో, మనం పెళ్లి చేయబోయే మన కొడుకుకి జోడి ఎలా ఉండబోతుందో అని, ఇలా ఇవి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు చాలా మంది. అని డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే, రాబో లోకం అంత గొప్ప నిత్య రాజ్య ప్రవేశం మనకు కావాలి అంటే ఈ 8 గుణాలు పక్కాగా ఉండాలి భూమి మీద.
ఖచ్చితంగా కలిగిన ఎడల, కలిగి ఉండినప్పుడు మళ్ళీ ఏం చేయదట అది ముందు? ఇవి కలిగి ఉంటే మనకు ఏంటా లాభం అని మీరు అడిగితే దేవుడు ఆన్సర్ చెప్పేస్తున్నాడు. ఏం చేస్తాయటండి ఇవి? ఈ లక్షణాలు ఏం చేస్తాయని నేర్చుకున్నామండి. ఎందుకు నేర్చుకోవాలి ఇవన్నీ? ఎందుకు కలిగి ఉండాలంటారు? పర్పస్ ఏంటి? మర్చిపోయారు. ఉద్యోగం ఎందుకు చేస్తారు అంటే ఏం చెప్తాం? జీతం కోసం. జీవితం కోసం, జీవనోపాధి కోసం ఉద్యోగం చేస్తాం. నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికన్నా. దానికంటే ముందు చెప్పండి. దానికంటే ముందు నిత్యరాజ్యం అల్టిమేట్ అమ్మా, ఆఖరి. మన పాపముల నుండి మనం 11వ వచనం చదువుతాం. పేతురు గారు రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము. మీరు ఎట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ త్రొట్టిల్లరు. అది ముందు ఈ భూమి మీద ముందు మనం చేయాల్సింది ఏంటంటే, ముందు పడిపోకుండా తాను నిలుచున్నాడని అనుకున్నవాడు పడిపోకుండా చూచుకోవాలి అంటాడు కదా దేవుడు. కాబట్టి ముందు పడిపోకుండా చూసుకుంటే నిలిచి గెలవగలం. ఈ భూమి మీద ఎన్నటికీ తొట్టిల్లకుండా ఉండాలంటే ఈ 8 లక్షణాలను మన జీవితంలో కలిగి ఉండాలి. అది 2 బెనిఫిట్స్. రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు కలిగి ఉండవలసిన అష్ట సద్గుణాలు, అష్ట దైవ గుణాలు, 8 లక్షణాలు. ఏమండి? కాబట్టి మీ క్వశ్చన్ తెలుసుతో అష్ట దిగ్గజాలు అనే పేరు ఒకటి ఉండేది. ఎక్కడ? చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి చక్రవర్తి ఉండేవాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి కవులకు అష్ట దిగ్గజాలు అని పేరు. వాస్తవంగా ఈ అష్ట అనేటువంటి పదం ఏంటంటే 4 దిక్కులు, 4 మూలలు. ఏమండి? అక్కడ దిగ్గజాలు అంటే దిక్ గజాలు, దిక్కు ప్లస్ గజాలు అని అర్థం. దిక్కులు అంటే 8, అష్ట అంటే 8, దిక్కులు 8. ఆ 8 దిక్కులుగా ఉన్నాయి. దిక్ గజాలు అంటే, గజాలు అంటే ఏనుగు. గజము అని అంటే గజరాజు అంటారు కదా, ఏనుగని. అంటే హైందవ సాంప్రదాయంలో భూమికి ఉన్నటువంటి 8 దిక్కులను 8 ఏనుగులు మోస్తున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆ అష్ట దిగ్గజాలు అనే పేరు వచ్చింది. సరే, అది నిజం కాదు. ఆకాశ మండలంలో శూన్యం పైన దేవుడు భూమిని వేలాడదీశాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భక్తి జీవితానికి ఆ 8 పునాదులు, 8 బలమైనటువంటి పునాదులు, ఈ 8 లక్షణాలు. అందులో ప్రధానమైనటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? విశ్వాసము అన్నాడు. ఇవి 8 మనకు వచ్చేసేయాలి, మనసుకు వచ్చేసేయాలి. అన్ని ప్రాక్టీస్ చేయండి ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా. ఈ విశ్వాసం కోసం కొన్ని ప్రధానమైన ప్రాథమికమైన విషయాలు మనం తెలుసుకోవాలి. చాలా చాలా గొప్ప విషయాలండి ఇవన్నీ. రేపటి నిత్యరాజ్యానికి మేటి విశ్వాసం ఎలా ఉండాలి? విశ్వాసులే అందరూ విశ్వాసులే. కానీ అందరిలో కూడా ఆ విశ్వాసం అన్నాడు ప్రభు. నేను భూమి మీద నేను వచ్చినప్పుడు ఆ విశ్వాసము కనుగొందునా అంటే ఏంటి అర్థం అని అంటే, దేవుడు కోరిన విశ్వాసం ఒకటి ఉంది. దేవుడు ఒక ప్రామాణికంగా కోరుకున్నటువంటి, ఆశించినటువంటి విశ్వాసం ఒకటి ఉంది. అది మనలో ఉందా? అసలు విశ్వాసం అంటే దానికి ఒక పర్యాయ పదం ఏమన్నా ఉందండి? అంటే ఈ పేరుతో కాకుండా ఇంకొక పేరుతో కూడా పిలవడానికి అనుగుణంగా ఉండేటటువంటిది ఏమన్నా మీకు ఐడియా ఉందా? నమ్మకమే కదమ్మా. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇది జనరల్ మీనింగా లేకపోతే బిబిలికల్ మీనింగా? జనరల్ గా మనం
అనుకున్న అర్థమా? లేకపోతే బైబిల్‌లో కూడా దానికి ఏమన్నా సపోర్ట్ చేసే పరిస్థితి ఏదన్నా ఉందా? ఎవరికన్నా ఉందన్న ఐడియా ఉందా? అబ్రాం గారి విషయమేనా? ఏమనమ్మా? నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. గుడ్. అబ్రహాం గారు దేవుని నమ్మెను. అంటే మనకి ఎట్లా ఉండాలంటేనండి, ఒక మాట చెప్తాను చూడండి. మంచి ట్రైల్ మాత్రం ముందు మీద చాలా పర్ఫెక్ట్‌గా చేస్తున్నారు. వెరీ గుడ్. అయితే ఇంకా పర్ఫెక్షన్‌లోనికి వెళ్ళాలి అనేది నా ఆశ. సో, ఇలాంటి మనం ఎట్లా మనం ప్రూవెన్ చేసుకోగలగాలంటే ఒక సందర్భంలో చెప్పు నాన్న. చెప్పమ్మా. మతం అని చెప్తారు కదన్నా సందర్భం. వెరీ గుడ్ నాన్న. విశ్వాసం అంటే మతం అని కూడా చెప్తారు. వెరీ గుడ్. మంచి మాట. అది గలతీలకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. గుడ్. అయితే ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నాం? విశ్వాసం అంటే నమ్మకము అన్నదాన్ని మనం బైబిల్ పరిభాషలో ఎలా మనం ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అనే దాని మీద ఆధారపడుతున్నప్పుడు అది తెలుసుకోవాలంటే ఎట్లా ఉండాలంటే క్రియలు లేని విశ్వాసం మృతం అని గ్రంథం. అది ఓకే అమ్మా. అది ఓకే. అది కూడా ఓకే. అది కాదు నేను చెప్తున్నాను, బాగా ఆలోచన చేయండి. విశ్వాసం అంటే నమ్మకము. నమ్మకము, విశ్వాసము రెండు వేరువేరు కాదు అని చెప్పడానికి బైబిల్‌లో ఏదన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయని చూసేటప్పుడు ఎట్లాంటి వచనాలు, ఎలాంటి విషయాలను పికప్ చేసుకోవాలంటే విశ్వాసం అని చెప్పుంటాడు దేవుడి పైన. కిందికొస్తే నమ్మకము అని మాట్లాడింటాడు. లేదు పైన నమ్మకం అని మాట్లాడింటాడు. కిందికొస్తే విశ్వాసం అని చెప్పుండాలి. లేదా ఒక చోట సేమ్ సందర్భం మరో చోట సేమ్ సందర్భం రెండు దగ్గర పెట్టుకుంటే విశ్వాసం అంటే నమ్మకమే, నమ్మకం అంటే విశ్వాసమే అన్నట్టుగా కూడా ఉంటాం. అలాంటి ఆధారాలు మనం సేకరించాలి. అర్థమైందండి? ఒకే విషయాన్ని తెలియపరుస్తూ దేవుడు ముందు విశ్వాసం అని ఉంటాడు, కాస్త కిందికి వస్తే నమ్మకం అంటాడు. అప్పుడు అర్థం చేసుకోవాలి విశ్వాసం అంటే నమ్మకం అని. లేదా ముందు నమ్మకం అంటే చెప్పుంటాడు, కొంచెం ముందుకు చదివితే విశ్వాసం అని అంటాడు. లేదు అదే సందర్భం ఒక చోట మరో చోట రెండు చోట్ల ఉంటాయి. ఈ రెండు సందర్భాలు దగ్గర చేసి పెడితే ఒక చోట విశ్వాసం అని ఉంటుంది, ఒక చోట నమ్మకం అని ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి. అలాగా ఏమైనా మీకు ఏమైనా తెలిసిన స్ట్రైక్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా? సరే ఒకసారి చూద్దాం. ఏమండి, ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. ఏమైనా దొరికిందా? మీకు అర్థమైందండి? మీరు షార్ప్ గా ఉన్నారంటే ఇక్కడే ఆన్సర్ దొరికింది మనకి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఫస్ట్ ఉండలేదు. ఏమన్నాడండి? విశ్వాసము అన్నాడు. చివరికి వచ్చేసరికి ఏమన్నాడు? నమ్మాలి, నమ్మవలెను కదా అన్నాడు. అంటే ఏంటి అర్థం? విశ్వాసంగా ఉండాలి కదా. అయ్యయ్యో, ఇంకా స్ట్రైక్ అవ్వలేదు. విశ్వాసం రెండు ఒకటి అన్నట్టుగా ఉండాలి. అదే మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వచ్చాం కదా. పైనేమో విశ్వాసం అన్నాడు, ఎందుకు వచ్చేసరికి నమ్మాలి అన్నాడు. సో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విశ్వాసం అంటే నమ్మకము అనేది అర్థం చేసుకోవాలి. పాయింట్ ఎక్కడైతే మనం వస్తున్నామో అక్కడ మనం అంటే ఒక విషయాన్ని మనం విశదీకరించి ముందు మనకు మనం సమాధానం చెప్పుకోవాలి. మీ దగ్గరికి రావడానికి ముందు నేను చాలా చాలా కసరత్తులు చేసుకుంటాను. ఏ రకంగా విశ్వాసం గురించి మీరు ఎప్పుడు వినలేదేంటి? కొత్త అండి మీకు? మన పేరే ఏం పేరు? మన పేరే ఏం పేరండి? విశ్వాసులు. అయ్యో, పిశాసులా ఏమన్నా కాదు కదా, విశ్వాసులం కదా మనం. అంటే మన పేరే విశ్వాసులని.
విశ్వాసం గురించి విశ్వాసులతో మాట్లాడడం అనేది చిన్న విషయమా? అందుకే విశ్వాసం తాలూకు అనేకమైన విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అక్కర విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు నుంచి. అది కూడా ఉంది కదా. చూడాలి. అవునమ్మా. అంటే మనకు మెయిన్‌గా ముఖ్యంగా ఇక్కడ మనం ఎక్కడికి పోతున్నాం అంటే డెఫినేషన్ దగ్గర, నిర్వచనం దగ్గరకు వస్తున్నాం. దాని దగ్గరే ఉన్నాం. దాని తర్వాత మిగతా వాటన్నిటి గురించి ఆలోచన చేద్దామండి. అలాగే యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. 5-6 వచనాలు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. ఇప్పుడు విశ్వాసం అంటే మరొక అర్థం కూడా ఇక్కడ వచ్చింది. ఏంటో పసిగట్టండి అక్కడ. బాగా బాగా ఆలోచన చేయండి. ఆ వచనాన్ని ఆలోచన చేయండి. నమ్మకము. జ్ఞానము జ్ఞానము ఇంకా 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 ఎవరో దగ్గరకు వచ్చారు. నమ్మకం. అక్కడే ఉందండి. సందేహం లేకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్ తమ్ముడు. అపనమ్మకం లేకుండా సందేహింపక. అదే సిస్టర్. అంటే విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసం అంటే ఏమాత్రము మరి ఏమన్నాడంటే అక్కడ పదం ఏముంది? అతడు ఏమాత్రము సందేహించకపోవటం. అంటే విశ్వాసంలో దేనికి చోటు ఉండకూడదు? సందేహానికి చోటు ఉండకూడదు. దేహం ఉంటే పర్వాలేదు కానీ సందేహం ఉండకూడదు. ఏమండి? సరే, అంటే ఇప్పుడు మనకు 2 విషయాలు తెలిసాయి. విశ్వాసం అంటే నమ్మకం అని, విశ్వాసం అంటే ఏమాత్రము సందేహించకపోవటం. సందేహానికి తావులేనిది విశ్వాసం. అంటే మరి ఎన్ని సందేహాలు ఉన్నాయా లేవో మనకి ఇప్పటికి? ఉన్నాయా లేవండి? ఉన్నాయా లేవో తెలుస్తాయి. ఏది మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీకు రేపటికి పెద్ద వర్క్ ఏంటంటే హోంవర్క్. హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరుల జాబితాలు ఉన్నాయి కదా. ఎంతమంది గురించి రాయబడింది అక్కడ? వ్యక్తుల గురించి ప్రస్తావన, ఎంతమంది పేర్ల ప్రస్తావన ఉన్నది అనేది రేపటి కరెక్ట్గా నంబర్ కౌంట్ చేసుకొని రండి. దాంతో పాటుగా రెండవ హోంవర్క్ ఏంటంటే వాళ్ళలో ఉన్న విశ్వాస సూచికలు ఏమిటి, అంటే విశ్వాసాన్ని సూచించేటటువంటి గుణాలు ఏమున్నాయి వాళ్ళలో అనేది మీరు టూకీగా, ఎక్కువ కూడా కాకుండా 1 or 2 అంతే. ఒక్కొక్క వ్యక్తిలో విశ్వాసం తాలూకు గుణాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆయనన్నిటికీ లెక్కేసుకుంటే వామ్మో విశ్వాసం తాలూకు లక్షణాలు ఇన్నున్నాయా? రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేటి విశ్వాస లక్షణాలు అనేటటువంటి దాని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. సో ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఏంటంటే విశ్వాసం అంటే నమ్మకం అని, విశ్వాసం అంటే ఏ సందేహం కూడా లేకపోవడం. దీన్ని బలపరుస్తూ మరికొన్ని సందర్భాలు కూడా మనం చూద్దాం. యేసుప్రభువు వారు పునరుత్థానుడైన తర్వాత తోమ అనేటువంటి యేసుప్రభువు వారి శిష్యులు, ఆయన యేసుప్రభువు మొదటిగా వాళ్ళకి కనబడినప్పుడు ఆయన లేకుండా పోతాడు. మరి రెండోసారి ప్రభు ప్రత్యక్షం కాబోయే ముందు ఈయన అడుగుతాడు, మేము ప్రభువుని చూసాము, పునరుత్థానుడైన ప్రభువుని చూసాము అని మాట్లాడితే అతడు ఏమంటాడు మనకు తెలుసు కదా. యోహాను సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి చూద్దాం. 28వ వచనం నుండి అండి, క్షమించండి, 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి
మీకు సమాధానము కలుగునుగాక అనెను. ఆ సమాధానం కలగడం అనే దాన్ని ఏమంటారండి మూల భాషలో? సమాధానం కలుగుగాక అనే దాన్ని మూల భాషలో ఏమంటారు? షాలోమ్. షలోం విశ్వాసమన్నా అంటారు. షలోం. అంటే మీరు అసలు మీకు ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని పాటలు ఇవన్నీ ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్ అంటే ఏంటి, మరణాత అంటే ఏంటి, షలోం అంటే ఏంటి, వందనాలు అంటే ఏంటి, ఎప్పుడు చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు, ఏ లక్షణాన్ని ఏ క్వాలిటీని కలిగి వాటిని వాడాలి అనేది పాటలో మొత్తం ఉంది. అంటే మనం పాటలు వినటమే కాదండి, వాటిల్లో అసలు బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాటిని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. నేను నేను రాసిన పాటలే కాదు, వేరే వేరే పాటలు ఎన్ని పాటల గురించి మీకు వివరణ ఇస్తున్నాను, మీకు చూస్తున్నారు కదా. ఆ పోస్ట్ మార్టం చేయాలి దేవుడి మాటలను కానీ, దేవుడి మాటలతో మిళితమైన పాటలను కానీ. చాలా మంచిది అది. ఏమండి, ఆ సమాధానం కలుగ్గాక అని మాట చెప్పిన తర్వాత 27 వచనంలో తోమాను చూసి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ఇక్కడ అవిశ్వాసి, విశ్వాసి. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, యేసు ప్రభు దగ్గర 3.5 ఏళ్ళు శిష్యరికం చేసిన ఆయనకే ఏ విషయంలో తేలిపోయాడు ఆయన? విశ్వాస విషయం. విశ్వాస విషయంలో తేలిపోయిన పరిస్థితులు వచ్చాయి. అంటే ఏది చిన్నదనుకుంటున్నారేంటి? పౌలు గారు అంటారు, మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకోవాల్సింది విశ్వాసం. మనం అన్ని కాపాడుకోవాలని ఆలోచన చేస్తాం. ఆస్తిపాస్తులు కాపాడుకోవాలనుకుంటాం, అందం కాపాడుకోవాలనుకుంటాం, ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటాం, బంధువులు, మిత్రులు, రక్త సంబంధం మంచిది, అన్ని కాదని వద్దని చెప్పట్లేదు. కానీ భక్తి జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు కంపల్సరిగా కాపాడుకోవాల్సింది విశ్వాసం. అంత అంత సులభమైనది కాదు అది. అనేకులు విశ్వాసము నుండి ఏమైపోయారట? తొలగిపోయారు. యేసు ప్రభు దగ్గర అంత కఠోరంగా సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగానికి ప్రతీకలుగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళు. అలాంటి తోమా గారే ఒక సందర్భంలో నమ్మలేని పరిస్థితికి వచ్చింది. అవిశ్వాసి కావద్దు తోమా, విశ్వాసిగా ఉండు అన్నాడు. ఏంటి, ఎందుకు అవిశ్వాసి అయ్యాడు? ఎక్కడ మనం దాన్ని కనుక్కోవాలి? మనం కూడా ఇలా అవ్వడానికి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటే, యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తాడు. 29వ వచనం, యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది మనకు 2 ప్రధానమైనటువంటి విశ్వాస లక్షణాలు కనబడుతున్నాయి. కనిపెట్టండి. 29వ వచనంలో 2 ప్రధానమైనటువంటి విషయాలు. ఒకటి మనం ముందు డిస్కస్ చేసుకుంది, దాన్ని రివీల్ చేసేస్తాం. విశ్వాసం అంటే నమ్మడం అనేటటువంటిది ఇక్కడ కూడా రాయబడింది, అవునా? పైన అవిశ్వాసి కాక విశ్వాసివై ఉండు అని చెప్తాడు. కిందికి వస్తే ఏమంటున్నాడు? చూసి నమ్మావు, చూడక నమ్మాలి అని అంటాడు కదా. సో ఇందులో ఈ 29వ వచనంలో ఒక విషయం మనకు తెలిసిపోయింది. ఆ విశ్వాసం అంటే నమ్మకం అనేది ఇక్కడ కూడా మనకు మళ్ళీ పునరావృతమైంది, నిశ్చయమైంది. ఇక్కడ మరొకటి కూడా ఉంది. విశ్వాసం అంటే ఏమిటది? చూడకుండా నమ్మడమే. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. చూడకుండానే నమ్మాలి. ఎంత కష్టం ఉంటుంది. చూసినా నమ్మేవాళ్ళు లేరు ఇక్కడ. చూసినా కూడా నమ్మేవాళ్ళు లేరు. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, మనమే మళ్ళా ఎవరో కాదు, ఎవరెవరో నమ్మడం లేదు, చూసినా అనేది వద్దు. నాన్నగారు బతుకున్నప్పుడు చాలాసార్లు మాతో అనేవాడు, ఒరే ఈ పరిస్థితులు, మన ఇంటి పరిస్థితులు, మన ఆర్థిక పరిస్థితులు, ఇవన్నీ చూస్తున్నాం కదా, చూస్తూ కూడా ఎట్లా అడుగుతారు ఇవన్నీ?
మనమే అని ఉంటాం మన పిల్లలతో ఎన్నోసార్లు. విన్నావా లేదా? అదే ఇంటి పరిస్థితులు ఏంటో చూస్తున్నాం. చూసి కూడా ఎట్లా మాట్లాడబోతోంది, ఎట్లా అడుగుతున్నావు అవన్నీ అడుగుతారు. అంటే ఏంటి అర్థం? అయ్యో! చూసినా నమ్మనోళ్ళు ఉన్నారండి బాబు. చూసినా నమ్మనోళ్ళున్నారు. ఇప్పుడు నాకు ఇంట్లో మరి వేరే వేరే చెప్పట్లేదు మీకు. వేరే వేరే వద్దు. ఉన్నవే చెప్తున్నా. భార్యో, భర్తో ఆరోగ్యం బాగాలేదనో, నాకు నలతగా ఉందనో, నా వల్ల కావట్లేదనో బాధపడుతూ ఉంటే, ఆ బాధను చూసి కూడా నమ్మనోళ్ళు ఉంటారు కొంతమంది. ఉన్నారా లేదా? దొంగ నాటకాలాడుతూ పరితపించుకోవడానికి నేను చేయలేని చెప్పరాదు, మళ్ళీ డ్రామాలు ఎందుకు అనేవాళ్ళు ఉన్నారా లేదా? లేరండి? అంతేనా? చూచి నమ్మని వాళ్ళు ఎంతో మంది. చూచి కూడా నమ్మను. నమ్మకం, విశ్వాసం అంటే చిన్న విషయం కాదు పిల్లలు. చిన్న విషయం కాదు. మనం చాలా లైట్ గా తీసుకుంటున్నాం. మనలో అది చాలా మందిలో లేదు అంత గొప్పగా. అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి. సుకన్య సిస్టర్ మీట్లో పెట్టుకోండి అమ్మా. గమనించండి దయచేసి. కాబట్టి విశ్వాసం అంటే చూడకుండా నమ్మగలగాలి. చూడకుండా నమ్మగలగాలి. ఏం చూడకుండా నమ్మాలి అంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం కావడానికి. పిల్లల్ని దూర ప్రాంతానికి పంపించుంటాం, చదువుకోమని పంపించుంటాం, ఉద్యోగ రీత్యా పంపించి ఉంటాం మనం. ఇప్పుడు వాళ్ళు అస్సలు నా బిడ్డలు తప్పే చేయరు, వాళ్ళు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉంటారు, మంచి భక్తులుగానే ఉంటారు, తొట్టిల్లిపోయే పరిస్థితి ఉండదు. వాళ్ళు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటారు, వాళ్ళు బైబిల్ చదువుతూ ఉంటారు, వాళ్ళు చర్చికి వెళ్తూ ఉంటారు. పనిచేస్తున్న చోట ఎవరితో అక్రమంగా ఉండరు, అంటే అక్రమ సంబంధం పెట్టుకోరు, అక్రమ సంపాదన కలిగి ఉండరు అని నమ్మచ్చా? నమ్మలేము. మరి దేనిని నమ్మాలి? చూడక నమ్మడం అంటే? చూడక నమ్మడం అంటే ఎవరిని నమ్మాలి చూడకుండా? దేనిని నమ్మాలి అనే క్లారిటీ మనకు ఉండాలి. మన చిత్రం ఏం చేస్తామంటే, ఎవరినైతే నమ్మకూడదు వాళ్ళు నమ్ముతాం, ఏ విషయంలోనైతే నమ్మకూడదో అక్కడే నమ్ముతాం, ఎవరినైతే నమ్మాలో వాళ్ళు నమ్మం, ఏ విషయంలో నమ్మాలో వాళ్ళు నమ్మం. అది చిత్రమైన విషయం. ఇప్పుడు మనకి ఎట్లా తయారైందంటే, నేను ఒకసారి ప్రేమ గురించి పాఠం చెప్తా. ప్రేమ గురించి పాఠం చెప్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నారట అక్కడ ఉండే పిల్లలు కొంతమంది అని అంటే, అవును ప్రేమించడం తప్పు కాదు, దేవుడి నుంచి ప్రేమ పుడుతుంది. కాబట్టి పాస్టర్ గారు అంకులు ఏం చేశాడంటే, ఆ ప్రేమ తప్పు కాదని చెప్పాడే, మనం ప్రేమించుకోవచ్చు అని ప్రేమించడం మొదలు పెట్టారట. అని ప్రేమ అంటే ఏ పరిస్థితుల్లో నుంచి అర్థం చేసి ఎక్కడన్నా ఒక క్లూ అండి. మీకు ఎట్ట తయారయ్యాడంటే చాలా మంది, మీకు ఒక పాట ఉందండి. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజి మయము, ఏసయ్య నా ప్రాణ ప్రియుడ మనగలనా నిన్ను వీడి క్షణమైన అని పాట వసన్న మినిస్ట్రీస్ నుంచి ఏసన్న గారు రాశారు. గుర్తుందా పాట? ఉంది కదండి. ఈ పాటని రెగ్యులర్ గా ఒక పిల్లడు, ఒక యవనస్తుడు, వాడు ఎప్పుడు వచ్చి పాట పాడమని ఇదే పాట పాడతాడట. వేరే పాస్టర్ గారికి డౌట్ వచ్చి, ఎందుకురా బాబు పాడుతున్నావు, పదే ఇదే పాట పాడతావు ఎందుకురా బాబు అని అంటే, సార్ నేను ఒక అయ్యగారు, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, దయచేసి ఎవరికి చెప్పకండి, మీరు ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? ఆ పిల్ల వీడి ప్రేమను యాక్సెప్ట్ చేయాలని ప్రార్థన చేయాలంట. అసలు నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యం అని పాడేది నేను ఎవరి కోసం అనుకుంటున్నారు? ఆ పిల్ల కోసమే. అమ్మాయిని మనసులో పెట్టుకొని పాడతాడట. ఎవరిని మనసులో పెట్టుకోమని అది ఆయన రాశాడు, మనం ఎవరిని మనసులో పెట్టుకుంటున్నాం? ఏమైనా సెన్స్ ఉండి చేస్తున్న పనులేనివి. అట్లాగే నమ్మకం ఎక్కడ ఎవరి విషయంలో ఉండాలో కూడా మనకు తెలియదు. విశ్వాసం ఎవరి విషయంలో ఉండాలో కూడా తెలియదు.
ఏమండి? ఒకసారి చూద్దాం దీన్నే యేసుప్రభులో చూడక నమ్మువారు ధన్యులు అంటే ఏమి చూడనివి ఉన్నాయి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే మనకి ఎప్పుడు చూడాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ప్రారంభ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏముంది? విశ్వాసమునన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షించుతున్నామట. నిరీక్షించడం అంటే ఏంటి అర్థం అండి? ఎదురు చూడడం. వెరీ గుడ్. ఎదురు చూద్దాం. ఎదురు చూడటం అనేటటువంటి దాని విషయంలో కూడా మనం చాలా ఎదురు చూస్తాం. ఉదాహరణకి ఉద్యోగం వస్తుంది అని ఎదురు చూస్తాం. చూస్తారా లేదా? పెళ్లి కానోళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? పెళ్లి అవుతుంది అని ఎదురు చూస్తారు. పెళ్లి అయిన వాళ్ళు ఏం చూస్తారు? పిల్లల కోసం పిల్లలు పుడతారు అని ఎదురు చూస్తారు. ఉద్యోగం వచ్చినప్పుడు ఇంకోటి దానికోసం చూస్తాడు. ప్రమోషన్ వస్తుంది అని ఎదురు చూస్తాడు. అప్పులతో ఉన్నోడు ఏమి ఎదురు చూస్తాడంటే అప్పులు తీరుతాయి అని ఎదురు చూస్తాడు. ఆ తీరుతాయి ఎట్లా అనేది కనుచూపు మేరలో మనకు తెలియదు, కనబడకపోయినా కూడా తీరుతాయి అప్పులు తీర్చుకుంటాము, అప్పులు ఇంకా ఇచ్చే స్థితి కూడా ఎదుగుతామని కూడా అనుకుంటూ ఉంటారు. వీటి కోసమా చెప్పింది దేవుడు? ఏమండి? వీటి కోసమా? మానవ కంటికి ఎప్పటికీ కూడా కళ్ళ ముందుకు ఈ భూమి మీద బతికినంత కాలం చూడలేని వాటి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అదృశ్యమైన వాటిని రెండు చెప్పండి. ఎప్పటికీ ఈ భూమి మీద బతికినంత కాలం మనం చూడలేనిటి. అంతేనండి. ఒకటే ఇక్కడ నెమ్మది పొందు స్థలం చూడలేం, వేదన పొందు స్థలం చూడలేం. అంటే ధనవంతుడు చనిపోయి పాత పెట్టబడ్డాడు, అప్పుడు పాతాల్లో బాధపడుతూ అని అనుకోండి. ఎవరు చూసాడా? ఎవరు చూసాడు? చూసావా? నాకు చూపించమని నేను నమ్ముతాను. పాతాళం అంటూ, నరకం అంటూ, అగ్ని అంటూ, అగ్ని అవదంటావు, పురుగు అవదంటావు. కథలు ఎవడు చెప్తావా? నువ్వు చూసి వచ్చావేంటి? చూపించు నాకు మరి. అని మాట్లాడుతూ ఉంటారు. ఏమండి? అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలండి. ఇప్పుడు మనకు వాడికి చూపించాలనుకోండి, ముందు ఏం చేయాలి? చనిపోవాలి. లోకాన్ని వదిలేయాలి. వదిలేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వాడికి ఇంకో డౌట్ వస్తుంది. ఏం డౌట్? అమ్మ తీరా చనిపోయిన తర్వాత అది లేకపోతేను నేను ఇక్కడ బతకాల్సినటువంటి జీవితం అంతా నాశనమైనట్టు కదా, నేను చేయనబ్బా అంటుంటాడు కదా. ఇట్లా ఉండరులేదా? నరకం ఉందని నమ్మేవాళ్ళు భయం ఉంటుంది, పరలోకం ఉందని నమ్మేవాళ్ళు భక్తితో బతుకుతారు. అందుకే గుర్తుపెట్టుకోండి, భయము భక్తి ఇవి రెండు దేనికోసం అంటే పాపాన్ని చేయనీయకుండా ఉండేది భయం, పరలోకాన్ని చేరాలి అనే తపనను ఆశను పుట్టించేది భక్తి. అది చాలా ప్రధానమైంది. అటు ఇంకోటి ప్రధానంగా కనిపించనటువంటి వాటిని నమ్మేటప్పుడు ఇప్పుడు మనం ప్రదేశాల గురించి చూసాం. ప్రదేశాల గురించి కాకుండా వ్యక్తుల గురించి కూడా నమ్మాలా? కనిపించని వ్యక్తులు ఎవరున్నారు మన జీవితానికి? మనకు ప్రధానంగా మనల్ని ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ భూమి మీద ఉన్నంత కాలం అసలు కనపడరు మనకి. ఎవరు వాళ్ళు? నా ప్రశ్న అర్థమైందండి. కనిపించిన లోకాల గురించి చూసాం కదండి, పరలోకము నరకం గురించి ఆలోచన చేశాం. అట్లాగే వ్యక్తుల గురించి చెప్పాలనుకోండి, ఎవరు వాళ్ళు? మనకు అల్టిమేట్ గా వెళ్దాం, ఆఖరికి వెళ్దాం, పెద్ద దాని దగ్గరికి వెళ్దాం. దేవుడు దెయ్యము, దేవుడు దెయ్యము, దేవుడు లేడు, దెయ్యం లేడు అని మాట్లాడుతూ ఉన్నారు లేదా? అందుకే చూడండి, మీకు తెలుస్తూ తెలియదు, మంచి మాట రాయబడింది. మాట చూసుకుందాం, మనం ముగించుకుందాం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో మంచి మాట చెప్తున్నాడు, చూద్దాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం.
దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చూడండి ఇక్కడ కూడా మనకు ఏమని పునరుద్ఘాటన జరుగుతుందని చెప్పండి, మనం చూసాం ముందు కూడా కదా. విశ్వాసం అంటే నమ్మకం అని చెప్పడానికి చూసాం. కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళట ఆయన ఉన్నాడని నమ్మాలి అంటున్నాడు. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ దేవుడు ఉన్నాడని నమ్మకపోయినా వస్తారా? ఉన్నాడని నమ్మకంతోనే వస్తారన్న. నో. బాగా చదవండి దాన్ని, బాగా చదవండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెదకువానికి ఫలము దయచేయువాడని నమ్మవలెను గదా. నమ్మాలి గదా. నమ్మాలి అని ఎప్పుడు మాట్లాడతావు? నమ్మకపోతేనే కదండి ఆ మాట మాట్లాడేది. నమ్మకం లేనప్పుడు నమ్మాలి కదా. నమ్మాలి కదా అంటే అర్థం ఏంటి? ఎప్పుడు వాడతావు? ఆల్రెడీ నమ్మున్నోడికి అయితే నమ్ము నమ్ము అంటావా? ఆల్రెడీ ర్యాంక్ వచ్చి చదువుకున్నోడిని చదువు చదువు ర్యాంక్ తెచ్చుకుంటావా అంటారండి? ఉద్యోగం తెచ్చుకున్నాండి, ఉద్యోగం తెచ్చుకో అంటావా? ఉద్యోగం లేదు కాబట్టి తెచ్చుకో అంటాం. నమ్మాలరా అని ఎవరిని అంటాం? నమ్మకం లేని నమ్మకం లేనోళ్ళు అంటాం. అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. జాగ్రత్తగా మనం ఆలోచించేయాలి. అంటే దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళందరూ చెప్పండి ఇప్పుడు, దేవుడు ఉన్నాడని నమ్మే వస్తారా? నమ్మని వాళ్ళు కూడా ఉంటారా? నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. ఉన్నారండి 100%. అదే కదండి అక్కడ ఉండేది. అక్కడ దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలను కదా. అంటే ఆ నమ్మకం లేని వాళ్ళు కూడా ఉన్నారు ఎంతో మంది. ఇప్పటికీ కొంతమందికి ఏం సందిగ్ధం ఉంటుందంటే, దేవుడి దగ్గరికి వస్తున్నాం, చూస్తున్నాడా లేదో మనల్ని. ఎందుకంటే ఆయన ఒక్కరా ఇద్దరా? మంది జాస్తి అయితే, మంది ఎక్కువైతేనట మజ్జిగ పలసన అంటారు కదా. అట్లాగా ఒక్కరా ఇద్దరండి దేవుడికి కోటాను కోట్ల మంది ఉన్నారు కదా. వాళ్ళల్లో మనం ఎవరు? మనల్ని పట్టించుకోవడానికి ఆయనకు బిజీగా ఉంటాడు. ఏమో ప్రార్థన చేస్తున్నాం, వింటాడంటారా? దేవుడి కోసం కష్టపడుతున్నాం, ఫలం అంటారా? దేవుడి కోసం ఇస్తున్నాం, చూస్తాడంటాడా? ఈ దరిద్రపు ఆలోచనలు చాలా మందికి ఉంటాయి తెలుసా మీకు? ఏమండి, అట్లా అనుకున్నటువంటి వ్యక్తులు సంపూర్ణంగా ఏది చేయలేదు తెలుసా మీకు? డౌట్తో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించగలరండి అసలు? ప్రేమించలేదు. నా భర్త మంచోడో కాదో అని సందిగ్ధంతో ఊగిసలాడుతుంది అనుకోండి ఒక ఆడకూతురు, ప్రేమించగలదా ఆయన్ని? లేదన్నా. నా భార్య మంచిదో కాదో, ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో ఏమో, ఇది ఎవరితో సంబంధాలు కలిగి ఉందో ఏమో అని సందేహం పడుతున్నటువంటి భర్త ఆమెను ప్రేమించలేడు. హృదయపూర్వకంగా ఆమెతో ఉండడం లేదు, ఉండదు, బంధం ఉండదు, బాంధవ్యం ఉండదు, ఏముండదు. అట్లాగా సందేహానికి భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో పొరపాటును కూడా తావివ్వకూడదు. ఆఖరికి మనకి ఇంకేం డౌట్ వస్తాయంటే, చచ్చిపోయిన తర్వాత యేసు ప్రభు రెండో రాకడలో వచ్చి మనల్ని తీసుకెళ్తాడంట. వస్తాడో రాడు? వచ్చినా మన సమాధి తెరుస్తాడో లేడు? తెరిచినా లేపుతాడో లేదు? లేపినా పరలోకం తీసుకెళ్తాడు, మళ్ళీ నరకం పట్టేస్తాడు. ఏమో ఎవరికి తెలుసు? అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? నన్నే చాలా మంది బాగా దగ్గరగా ఉన్న వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, అన్న దయచేసి ఏమనుకోకండి, నాకు ఒక సందేహం. చెప్పు నాయన, ఏమి? అన్న నిజంగా దేవుడు ఉన్నాడంటారా? ఇవన్నీ చూసి మనకు మంచి ఫలం ఇస్తాడంటారా? పరలోక నరకం ఉందంటారా? ఉంది నాయన అంటే వాడు అక్కడ ఆగడు. అక్కడ దాకా వచ్చిన నెక్స్ట్ ఏం అడుగుతాడు? నెక్స్ట్ ఏం అడుగుతారండి? చూసొచ్చావా అంటారు. చూసొచ్చావా నువ్వు? దేవుని చూసావా నువ్వు ఇప్పుడు అంటుంటా. ఏమండి, ఇట్లాంటి పరిస్థితులు చాలా ఉంటాయండి. ఒకటే,
కొన్ని వాటి యొక్క గుణాలు కొన్ని ఉంటాయి. వాటి లక్షణాలే అంతే. ఎప్పటికీ మనం చూడలేం. భూమి మీదే ఉన్నా కూడా చూడలేం వాటిని. అందులో ఒకటి విద్యుత్తు శక్తి. ఎప్పుడన్నా విద్యుత్ శక్తిని చూసారా మీరు? విద్యుత్ శక్తిని మనం చూడలేం. చూడకపోయినా అది ఫ్యాన్ వేస్తే తిరుగుతోంది కాబట్టి ఏముంది ఇంట్లో? కరెంట్ ఉంది, పవర్ ఉంది అని చెప్తాం. లైట్ వెలిగితే పవర్ ఉందని చెప్తాం. ఇంతకు విద్యుత్ శక్తి అంటే లైటా? ఫ్యానా? టీవీనా? ఏంటది? వాషింగ్ మిషనా? రెఫ్రిజిరేటరా? ఫ్రిడ్జా? ఏంటి విద్యుత్ శక్తి అంటే? కనబడేటివి కాదు. కనిపించకుండా వాటిలో పని చేయించేది. మనిషి కనుక్కున్నటువంటి కొన్నింటిలో ఒకటే విద్యుత్ శక్తి. అదే కనపడదు కదా! లేదంట. ఇట్లా రకాలున్నాయి. ఏం పోయింది? ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏం పోయిందంటారండి? ఊపిరి పోయింది, ఇంకా ప్రాణం పోయింది. ప్రాణం పోయింది అని అంటారు. వెరీ గుడ్ సిస్టర్. ప్రాణం పోయింది అని అంటారు. ప్రాణం ప్రాణం ఎప్పుడు చూసాం? చూడలే. ఎట్లా ఉంటుంది ప్రాణం? బాగా అందంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? లావుగా ఉంటుంది? ఏమండి? ఏ రూపం అది? ఏ షేప్‌లో ఉంటుంది? అట్లా. అంటే కనిపించినవి చాలా ఉన్నాయండి. అయితే ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అందరూ నమ్మరు. అందరూ నమ్మరు. రోజు తెల్లవారు లేచి ప్రార్థన చేయమంటారు. వింటాడా ఆ టైంలో దేవుడు? అంటే ఏనర్థం? మనం నిద్ర లేవలేక, ఏదో ఆడలేక మధ్యల మీద గోడు అన్నట్టు, తలపాగా చుట్టలేక తలే సొట్టగా ఉందని చెప్పినట్టు. ఆయన విననప్పుడు మనం ఎందుకు చేయటం? ఆయన ఫలం ఇవ్వలేనప్పుడు మనం ఇంత ప్రయాసపడటం ఎందుకండి? అని ఆలోచన చేసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలా ఉంటే మీరు మనస్ఫూర్తిగా దేవుడిలో ఏ పని చేయలేం మనం. ఏ ఫలాన్ని పొందుకోలేం. అందుకే నమ్మితే మామూలుగా నమ్మకూడదండి దేవుడిని. ఏవండి? అస్సల మాట చెప్తూ ఉంటారు. గుడ్డిగా దేన్ని నమ్మకూడదని. విన్నారా ఈ మాట? విన్నాను. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు అంటారు. కానీ దేవుడేమన్నాడు తెలుసా? భక్తుడేమంటున్నాడు తెలుసా అండి? గుడ్డిగానే నమ్మండి. నన్ను మాత్రం అట్టే నమ్మాలి. ఇప్పుడు చిన్న మాట చెప్తాను, బాగా గమనించండి. మనం గుడ్డిగా ఈ భూమి మీద నమ్మినటువంటి ప్రధానమైన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరికి చెప్పండి చూద్దాం? అమ్మా నాన్న. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. మన అమ్మా నాన్నల్ని మనం గుడ్డిగా నమ్మాం. తర్వాత ఇది ఒకటేనండి, ఇద్దరు కలిపే ఒకటి కింద తీసుకోవచ్చు. ఇంకొకరిని కూడా నమ్ముతాం గుడ్డిగా. భర్తను భార్య. వాళ్ళకంటే నమ్ముతాం. భర్తను భార్యను నమ్మేటటువంటి పరిస్థితులు ఈరోజు లేవు ప్రపంచంలో ఎక్కువగా. నెక్స్ట్ దేవుని భూమి మీద ఉన్న వ్యక్తులనేనమ్మా, బిడ్డల్ని. అయ్యో, అసలు మర్చిపోయారు మీరు. అమ్మా నాన్నలు నమ్మిన దానికంటే గొప్పగా నమ్మేది గుడ్డిగా ఎవరినంటే పిల్లల్నే. ఎప్పుడు చూసినా మీ పిల్లల గురించి చెప్పండి అంటే ఏం చెప్తాం మనం? మంచిగానే గొప్పగా చెప్తాను. చెప్పండి. చెప్పేస్తాం. నా బిడ్డలు లాంటి వాళ్ళు. ఇప్పుడు కాకిపిల్ల ముద్దు. కాకి అట్లా మన బిడ్డల గురించి మనం ఎంత నమ్ముతాం అంటే, ఎవడైనా నేను చెప్పినా కూడా నమ్ము. మీ కొడుకు తాగుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు చెప్పారు. నువ్వు ఎవరిని చూసుకొని సేమ్ నేను అదే పడినాను తప్పు. వేరే ఎవరిని వాళ్ళు చూసి నువ్వు ఎవరు అనుకున్నావు? నా కొడుకు నిప్పు, నిజం. నా కొడుకు నిప్పు, నా కొడుకు తుప్పు అంటుంటాం. అలా గుడ్డిగా నమ్మేస్తుంటాం. ఎందుకు నమ్ముతాం తెలుసా? ఎవరిని నమ్ముతాం తెలుసా అండి? ప్రాణప్రదంగా ఎవరినైతే ప్రేమిస్తామో వాళ్ళని నమ్మేస్తామండి. దేవుణ్ణి ఎందుకు నమ్మట్లేదు తెలుసా? చెప్పారు. ప్రేమించలేదు కాబట్టి వేరే ఆప్షన్ లేదు ఇక. కీర్తనాకారుడు అంటాడు అద్భుతమైన మాట, ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్ గా అనిపించే మాట.
26వ కీర్తన ప్రారంభంలో ఉంటుంది. ఒకసారి చదివేసేయండి. తర్వాత రేపటికి హోంవర్క్లు గుర్తున్నాయి కదండి. ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారు, వాళ్ళలో ఏ విశ్వాస లక్షణాలు ఉన్నాయి అనేది మనం అక్కడ చూద్దాం. ఇప్పుడు కీర్తన గ్రంథం 26వ కీర్తన ప్రారంభ వచనం చూసి మనం ముగించుకుందాం. నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమియు సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడిని ఎట్లా నమ్మాడటండి ఆయన? సందేహపడకుండా ఏమీ సందేహపడకుండా. సందేహం కాదు అది, ఏమీ సందేహపడకుండా. ఎప్పుడైనా నాన్న బిడ్డను ఆకాశం మీదకి అలా ఎగిరేస్తుంటాడు చూసారండి, పైకి వేసి పట్టుకుంటుంటాడు. అప్పుడు బిడ్డను మీరు గమనించండి, ఆ చిన్న బిడ్డలో కేరింత, ఆనందం, సంతోషం అలా పెళ్ళుబుకుతుంది. మనకు డౌట్ వస్తుంది, ఏమని? పట్టుకోలేడేమో, పడిపోతాడేమో ఈ పిల్లోడండి. చిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికి ఎవరికి డౌట్లు ఉండవు. నేను పట్టుకోలేకపోతానేమో అని నాన్నకు ఉండదు డౌట్, మా నాన్న పట్టుకోలేకపోతే నేను కింద పడి నాకేమైనా అవుతుందేమో అని వాడికి డౌట్ ఉండదు. ఎందుకో తెలుసండి, నమ్మకం. మా నాన్న ఆయన మిగతా వాడు కాదు, ఆయన ఎవడో లోకంలో ఉండే కొనుకిసుక గొట్టంగాడు కాదు. మా డాడీ వదిలిపెట్టాడు, నాన్న వదిలిపెట్టాడు. అందుకే వాడు పైకి వేసినా కూడా కేరింతలు కొడతాడు, నవ్వుతాడు, ఆనందపడతాడు. దుఃఖే బిడ్డ అంటూ ఉంటాం కొన్ని సందర్భాలకు వచ్చి పైగా ఉన్నటువంటి పరిస్థితులు. దుఃఖి నేను పట్టుకుంటాను అంటే వాడు అమ్మ నువ్వు పట్టుకుంటావు, నాకు డౌట్ నాయన అంటాడండి. నోట్లో ఉండగానే దుంకేశాడు, దూకేస్తారు అంతే. అదండి ప్రేమ అంటే, అది నమ్మకం అంటే. అది పూర్తి నమ్మకం, పూర్తిగా ప్రేమించడం, పూర్తిగా ఆధారపడటం అని అర్థం. ఎవరో అంటారు, ఏమంటారండి, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటారు అని అంటారు కదా. నాయనా నువ్వు దీపం పెట్టమంటే పెడతా, గాల్లో పెట్టమంటే పెడతా, ఏం చేయమంటే అది చేస్తా, నువ్వు ఏమంటావు చెప్పునైనా నేను నమ్ముతాను. అసలు ఆ విశ్వాస వీరుల విషయాలు చూస్తేనండి అసలు గూస్ బంప్స్ వస్తాయండి మనకి. వాళ్ళకి ఏంటండి ఆ నమ్మకం. ఒక్కొక్కరి గురించి చూస్తూ ఉంటే ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మన చుట్టూ ఆవరించి ఉన్నటువంటి విషయం మనకు బాగా అర్థమవుతుంది. రేపటి దినాన్న చాలా చాలా విషయాలు వాళ్ళ మహనీయుల గురించి చూద్దాం. ఎంతమంది ఉన్నారో, ఒక్కొక్కరిలో ఒక్కొక్క అద్భుతమైన విశ్వాస సుగుణం ఉంది. అవి మనం కలిగి విస్తరింపజేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికీ రేపటి నిత్యరాజ్య ప్రవేశానికి నేడు మనం కలిగి ఉండవలసిన 8 గుణాల్లో విశ్వాసం గురించి, అందులో ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి డెఫినేషన్ గురించి తెలుసుకోవటం జరిగింది. అది కలిగి ఉన్నప్పుడు మనకు భూమి మీద తొట్టిల్లే పరిస్థితి ఉండదు. ప్లస్ రాబోయే లోకంలో మనకు ప్రవేశం సమృద్ధిగా కలుగుతుంది. ఈ రెండు కూడా దాన్ని ఇహపర సాఫల్యాలు అంటారు. ఇహములోను పరములోను మనకు సాఫల్యం పొందటం, మేలు పొందుకోవటం అనేటువంటి అర్థం ఇచ్చి. కనుక ప్రియులారా, ఇప్పటి వరకు విన్న వాటిలో మీకు ఏమైనా సందేహం ఉంటే దయచేసి అడగండి. రేపటికి వర్క్ మాత్రం దయచేసి చేసుకురండి. ఒక్కొక్క విశ్వాస వీరుడు గురించి మనం, వీరుడు ఉన్నారు, వీరురాలు ఉంది, వీర వనిత ఉంది. సో వాళ్ళ అందరు కూడా ఆ లిస్ట్ అవుట్ చేసుకొని వచ్చే ప్రయత్నం చేయండి. తర్వాత నెక్స్ట్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్కరిలో ఉన్నటువంటి శ్రేష్టమైన గుణాలేంటో, విశ్వాసం తాలూకు గుణాలేంటో అవి కూడా 1 or 2 పాయింట్స్లో ఒక్కొక్క వ్యక్తి కోసం మీరు ఫైండ్ అవుట్ చేసి మీకు పంచుకోవడానికి సిద్ధపడండి. ఓకే అండి, రైట్. అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే అడగండి దానికి ముందు, లేకపోతే అధ్యక్షుల వారు తీసుకోండి.